హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో తల్లి బిడ్డలు సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో టింబర్ డిపోలో అంటుకున్న మంటలు క్షణాల్లోని పక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి. అందులో నివసిస్తున్న దంపతులు వారి చిన్న కుమారుడు తప్పించుకునే మార్గం లేక మంటల్లో చిక్కుకొని మరణించారు. దంపతుల మరో చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేష్, సుమా, జోషిత్ గా గుర్తించారు పోలీసులు. ప్రమాదానికి గల కారణంపై ఆరా తీస్తున్నారు. అలాగే కనిపించకుండా పోయిన మరో చిన్నారి కోసం గాలిస్తున్నారు. మీడియానే మీడియానే సార్ ఒక్కసారా బయట చూడండి సార్. चार बेडशीट फटाफट दे देना 10 मिनट में. चार बेडशीट ये ఎవరమ్మా నేను ఓనరా అదే ఇంటి ఓనర్ కదా. ఇప్పుడు ఇది పెట్ట జరిగింది ప్రమాదం ఈ ఇంట్లోనేనా ప్రమాదం పెట్ట జరిగింది ఎంట్రన్స్ అంటారు. దీని పేరేం పేరు? తొందరగా టింబర్ డిపో పేరు. పోలీస్ వారు ఫైర్ వారు వచ్చేసాము. ఇమీడియట్గా ఇక్కడ ఉన్న టింబర్ డిపోలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దీని నుంచి మంటలు పక్కన ఉన్న రెసిడెన్షియల్ కమర్షియల్ కాంప్లెక్స్ ఇమీడియట్గా ఫైర్ కంట్రోల్ చేయడానికి చేశారు. అయితే ఈ సెకండ్ ఫ్లోర్లో ఒక 3 మెంబర్స్ క్యాజువాలిటీస్ జరిగింది. ఒక మదర్, ఫాదర్, ఒక బాబు, ముగ్గురు చనిపోవడం జరిగింది. దాంట్లో నుంచి వీళ్ళందరూ సేఫ్గా 3 గంటల సమయంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అందులో వాళ్ళు కిందికి వస్తుంటే అనుకోకుండా మంటలు చెలరేగి అక్కడే స్ట్రక్ అయిపోయారు. మొత్తం ఒక భర్త, భార్య, ఓ బాబు. వాళ్ళ పేరేం పేరు? భర్త పేరు నరేష్, భార్య పేరు సుమా, చనిపోయిన పేరు జోషిత్, బాబు పేరు. వీళ్ళు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? తుంగతుర్తి మండలం. వీళ్ళు ఎప్పటి ఉంటారు? అంటే యాక్చువల్గా వీళ్ళు వచ్చి చాలా 4-5 ఇయర్స్ నుంచి అయితే మనకు తెలుసు. అంటే ముందు నుంచి ఎక్కడ ఉంటున్నారు. వీళ్ళు ఎక్కడ పని చేస్తారు? వీళ్ళు గ్యాస్ ఆఫీస్, గ్యాస్ దాంట్లో పనిచేస్తారు.